చార్ధామ్ యాత్రలో డే 6 త్రియోగి నారాయణ టెంపుల్. ఈ త్రియోగి నారాయణ టెంపుల్కి చేరుకోవడానికి సోంప్రయాగ నుంచి డైరెక్ట్గా మనకి క్యాబ్ సర్వీస్ అవైలబుల్ ఉంటాయి. జస్ట్ 200-250 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సోంప్రయాగ్ టు త్రియోగి నారాయణ టెంపుల్. ఈ ప్లేస్లోనే విష్ణుమూర్తి 3 యుగాల నుంచి ఉన్నాడు అని స్థలపురాణం చెప్తుంది. అండ్ అలాగే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే శివపార్వతి పెళ్ళైన ప్లేస్ కూడా ఇదే. మీలో ఎవరైనా దేవాలయంలో పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక ఈ టెంపుల్లో కూడా పెళ్లి చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పెళ్ళికి కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ నియర్ బై షాప్లోనే మనకు అన్నీ దొరుకుతాయి. అండ్ చాలా ఫేమస్ టెంపుల్ కూడా, చాలామంది పెళ్ళిళ్ళు ఇక్కడే జరిగాయి కూడా. అండ్ ఇంకోటి వచ్చేసి ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కూడా ఈ టెంపుల్కి వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే ఆది దంపతులు పెళ్ళైన ప్లేస్ కూడా ఇదే కాబట్టి ఇంకా మంచి పుణ్యం వస్తుంది అండ్ 7 జన్మలు కలిసి ఉంటారని నమ్ముతారు. ఈ వీడియోలో చూసిన టెంపులే త్రియోగి నారాయణ టెంపుల్. ఇక్కడే బ్రహ్మదేవుడు పురోహితుడిగా, లక్ష్మీనారాయణుల సాక్షిగా పార్వతీ పరమేశ్వర పెళ్లి జరిపించారు. అప్పుడు వెలిగించిన హోమం 3 యుగాల నుంచి వెలుగుతూనే ఉండటంతో త్రియోగి అని, అండ్ ఆ నారాయణుడు సాక్షిగా నారాయణ అని, దీన్ని త్రియోగి నారాయణ అని పిలుస్తారు. అండ్ అలాగే ఈ ప్రదేశంలో దేవతలు స్నానం చేసిన 4 కుండ్స్ అయితే ఉన్నాయి. సరస్వతి కుండ్, బ్రహ్మకుండ్, విష్ణుకుండ్ అండ్ రుద్రకుండ్. ఇది బ్రహ్మకుండ్, ఇది విష్ణుకుండ్. చాలామంది విష్ణుకుండ్లో వాటర్ పట్టుకొని వెళ్ళి ఇళ్లలో జల్లుతారు అండ్ స్నానం కూడా చేస్తారు. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఇక్కడే స్నానం చేశారని నమ్ముతారు. అక్కడే పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి. సో మీకు పెళ్ళి ఎలా జరుగుతుందో వీడియోలో చూపిస్తాను. వందే దేవాపతి సర్వం వందే జగత్కారణం వందే వన్నభూషణం. कुंड का जल करेगा, सारे पेट को रोग को दूर करता है। वो कैंसर तक आज उसने ठीक कर दिए है। कई लोगों को फायदा हुआ ना, फिर लोग यहाँ आए फिर उस जल को लेने के लिए। इधर कहानी क्या है पंडित जी? इधर शिव पार्वती, यहाँ पर शिव शंकर और माता पार्वती की शादी हुई थी। तब से ये अखंड धुनी है ना, जो ये जलती रहती है। अखंड धुनी और अखंड ज्योत दिवा जलता रहता है। वो त्रेता युग से स्टार्ट हो गया। त्रेता युग से जलता रहता है। दूर दूर से, देश विदेश से सब यहाँ शादी करते हैं। ठीक है, थैंक यू पंडित जी, धन्यवाद। టెంపుల్ లోపలికి వెళ్తున్నాను. ఈ టెంపుల్లో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ధుని ఏదైతే వెలిగించారో అది ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. అండ్ 365 days అది వెలుగుతూనే ఉంటుంది. 24 hours దాన్ని స్టాప్ చేయకుండా వెలిగిస్తూనే ఉంటారు. यही प्रभु पार्वती निवास के लिए अखंड जैसा प्रभु ने आपको दिया है, पुजारी रखना ये रखना है। सीताराम जी होंगे बाहर का लगाओ, आप लोगों को आप दे देंगे, चलाओ लकड़ी लगाओ, ठीक सीताराम जी विमुक्तिसाधकं कलाधरावतं सकं विलासिलोक्य रक्षकं नायके नायकं विनाशते भगेतिकं हताशुभाशुनाशिकं नमामितं विनायकं न
गांव के एक आदमी एक परिवार के 3 दिन की ड्यूटी होगी लगी విన్నారు కదా త్రియోగినారాయణ టెంపుల్ గురించి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో చార్ధామ్లో లాస్ట్ ధామ్ అయిన బద్రీనాథ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హర హర మహాదేవ.